హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీవీసీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా పాతకాలం వంటకం అయితే నేను చూపించబోతున్నానండి. అదే మొన్న మేము మా జాతరప్పుడు పోలేరమ్మ జాతరకి అయితే పొట్టేలు అయితే కోసాం కదా. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి పొట్టేలు ముక్కలను వచ్చేసి ఉప్పాంచులు వేసారండి. ఉప్పాంచులు అంటే ఏమీ లేదు, అంటే పొట్టేలు ముక్కల్ని కట్ చేసి పసుపు ఉప్పు కారం అనేది రాసి ఒక తాడుకి కట్టేసి ఎండబెడతారనమాట. అది ఒక 15 days 10 days ఆ ఎండ బాగా వస్తుంటే మాత్రం ఒక 10 days బాగా ఎక్కువగా ఉంటే ఒక 10 daysలో బాగా ఎండిపోతాయి అన్నమాట. ఆ ఎండిపోయి ఒక 1 year వరకు అయితే నిలవ ఉంటాయండి. సో ఆ కర్రీ అయితే వాటితో అయితే నేను ఈరోజు కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను అనమాట. నేనైతే ఆ ఉప్పాంచలను తీసుకొని హాట్ వాటర్లో ఒక 4-5 times అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత బాగా హాట్ వాటర్లోనే ఒక 1/2 hour పైనే అనమాట వాటిని నానబెట్టానండి. అవి బాగా నానాక నేను 3 onions ఇంకా 2 టమాటాలు 2 పచ్చిమిర్చి అయితే నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట. కరివేపాకు ఇంకా కొత్తిమీర అనమాట. ఆనియన్స్ టమాటాలు ఇంకా అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పట్టేశానండి. ఆ తర్వాత కొంచెం ఒక 2 tablespoons అయితే ఆయిల్ అయితే వేయడం జరిగిందనమాట. అందులో మిరియాలు, యాలుక్కాయ ఇంకా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అయితే నేను వేసాను అనమాట. అవి కొంచెం వేగాక అయితే నేను ఈ ప్యూరీ అయితే ఏదైతే నేను అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయలు అయితే వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానో అదైతే వేయడం జరిగింది. అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసాను అనమాట. అది వేసాక టమాటాలు ఇంకా ప్యూరీ అనేది బాగా కొంచెం మగ్గాక ఫైనల్గా నేనైతే ఈ ఉప్పాంచులు అనేది వేయడం అయితే జరిగింది. ఇది కొన్ని ఏరియాస్లో వట్టి తొనకలు అని కూడా అంటారంట. అవి వేసాక నేనైతే కారం అయితే వేసానండి. కారం అనేది నేను మా ఇంట్లో మా అత్తమ్మ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు, అదైతే యూజ్ చేశాను. 2 tablespoons వేస్తేనే చాలా అంటే చాలా ఘాటుగా కారంగా అనిపించింది. చూడండి కలర్ అనేది ఎంత బాగుందో, నిజంగా చాలా ఎర్రగా ఉంది కదా. చాలా అంటే చాలా పాతకాలం వంటకం అంటండి. అంటే అత్తమ్మ వాళ్ళ మదర్ వాళ్ళు చేసేవాళ్ళంట. అంతేకాదు ఇది మన తాత ముత్తాతల కాలం నుంచి చేసుకునే వంటకం అండి. చాలా అంటే చాలా పాతకాలం వంటకం అంట. ఇది నాకైతే నేను ఇది 2nd time చేశాను అనమాట. ఫస్ట్ టైం మా అత్తమ్మ దగ్గరుండి నా చేతి కర్రీ చేయించింది. ఈ 2nd time అనేది ఆమె చెప్పకుండానే నేనైతే ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ ఇంకా మా మరిది మా మామగారు అయితే ఈ కర్రీ తింటారండి. నేను మా అత్తమ్మ అయితే తినమన్నమాట. నేనైతే కర్రీ అయితే వేగాక అయితే మటన్ మసాలా అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత 2 glass వాటర్ అయితే పోసానండి. 2 glass వాటర్ పోస్తే ముక్క అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. సో నేను కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేశాను అనమాట. నేనైతే కన్ఫామ్గా ఒక 10 whistles అయితే వదిలేసాను కుక్కర్ని. 10 whistles వచ్చాకైతే ముక్క అనేది చాలా మెత్తగా బాగా ఉడికిందండి. ఇది ఉప్పాంచుల కూర కాబట్టి అదేంటంటే ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది. మనం ఎండబెట్టాం కదా, పైగా హాట్ వాటర్లో కూడా నానబెట్టాము. అయినా కానీ ఒక 10 above whistles పెట్టుకుంటే చాలా మంచిది.